ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఈ సినిమా కంటెంట్ని హ్యాండిల్ చేయడం అన్నది ఎంత కత్తి మీద సామో రాజర్ సెడ్జో చదువుకున్న వాళ్ళకి కానీ సినిమాలు రెగ్యులర్గా చూసే వాళ్ళకి కానీ బాగా అర్థమవుతుంది. ఆ విషయంలో మాత్రం నీరజ్ గారిని మాత్రం 100% మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మాస్ కంటెంటు, అంటే చాలా చిలిపి కథ. యాక్చువల్గా చెప్పాలంటే అలాంటి కథని హైలీ మెచ్యూర్డ్గా ఆవిడ తీయాలనుకున్న కథని సన్నివేశాలతో సహా ఎక్కడ రిజర్వేషన్స్ పెట్టుకోకుండా మళ్ళీ దాని తాలూకా పర్మిసిబిలిటీని మిస్ కాకుండా చేయడం అన్నది మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అమ్మ. యూ హ్యావ్ ఏ వెరీ లాంగ్ వే. ఇలాంటి ఒక ఇబ్బందికరమైన కథను కూడా అంత చక్కగా కన్విన్సింగ్గా చేయగలిగారు. అండ్ మోస్ట్ ప్యాలెటబుల్గా ప్రతి సీన్ని స్క్రీన్ ప్లేని కూడా ప్రాపర్. జంజాల్ గారు నాతో ఇప్పటికీ ఆయన అన్నమాట నాకు బాగా గుర్తు, మీకు నచ్చిన స్క్రీన్ ప్లేస్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏదండి అని ఒకసారి నేను ఇంటర్వ్యూలో అడిగితే పూజాఫలం పేరు చెప్పారు. పూజాఫలం సినిమా పేరు చెప్పారు నాకు. చెప్తే నేను ఆయన చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి పూజాఫలం సినిమా చూసా. వాట్ ఏ స్క్రీన్ ప్లే! ఆ రోజు ఆ స్క్రీన్ ప్లేని చూసి నేను ఎంత ఇంప్రెస్ అయ్యానో, నీరజ్ గారు ఇప్పుడు తెలుసు కథలో ప్రజెంట్ చేసిన స్క్రీన్ ప్లే అంత బాగుంది రియల్లీ. అండ్ సిద్ధు జొన్నలగడ్డ ఈజ్ ఎ వెరీ రిస్కీ హీరో ఆల్వేస్. ఎందుకంటే తను ఒక ఎక్స్ప్లోడెడ్ ఇమేజ్ని ఆల్రెడీ భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉంటాడు ఇండస్ట్రీలో. అలాంటి హీరోని నగిషీలు చెక్కడం, పూర్తిగా సామిల్లులో ట్రంక్స్ని తోస్తే కోసేస్తారే వాళ్ళకి కావలసిన సైజుకి, అలాంటి సైజుకి మీరు తీసుకొచ్చి సిద్ధు జొన్నలగడ్డ లాంటి ఒక అల్లరి అబ్బాయిని ఇద్దరు అమ్మాయిల మధ్య నిలబెట్టి అంత రెస్పెక్టబుల్గా ప్రజెంట్ చేస్తే డైరెక్టర్ చెప్పిన దానికి తల ఉంచి ఆవిడ ఎంత చెప్తే అంతే చెయ్యడంలో తన హీరోయిజాన్ని వెతుక్కున్న సిద్ధు జొన్నలగడ్డని ఈ సినిమా ద్వారా నేను 100% మెచ్చుకుంటున్నా. ఎందుకంటే ఇంతకుముందు జాక్ సినిమాలో అది ఎక్కడో మిస్ అయిందని నాకు అసంతృప్తి ఉండేది, నా రివ్యూలో అది చెప్పాను కూడా. బట్ ఇక్కడ పూర్తిగా డైరెక్టర్కి లొంగిపోయాడు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీద, ఆ కథ మీద తనకున్న రెస్పెక్టు, ఆ గౌరవం వల్ల అది జరిగింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనే మొట్టమొదట ఆయనకి స్టార్ ప్రొడ్యూసర్ అని టైటిల్ పెట్టా. ఎందుకంటే ఆ ఫాస్టెస్ట్ 100 చేయాల్సిన ఈ పరుగులో ఆయన ఇలాంటి కథని ఎంచుకోవడం, నీరజ్ గారు ఎలా తీస్తారో కూడా తెలియని ఒక కండిషన్లో కథని విని ఒప్పుకొని చేసినందుకు విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే ఆయనకు మొన్నే మిరాయి లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇమ్మీడియట్గా అంటే ఆయన అన్ని జానర్లు టచ్ చేయాలన్న ఆలోచనలు ఉన్నారు. కాబట్టి ఈ సినిమా ఆయన ఆల్బమ్కి 100% ఒక కైండ్ ఆఫ్ డిగ్నిటీని తీసుకొచ్చే సినిమాగా నేను భావిస్తున్నాను. అండ్ వైవా హర్ష డైలాగ్ లేకపోయినా సినిమాని ఎంత ఎంటర్టైనింగ్ యాంగిల్ యాడ్ చేశాడంటే సినిమాకి, అంటే మనం సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఫ్యామిలీ అంతా మొత్తం కూర్చుని హాయిగా ప్రశాంతంగా చూడొచ్చు. ఎక్కడ ఎవరు ఇబ్బందులు పడకుండా, కళ్ళు మూసుకోకుండా హ్యాపీగా పిల్లలతో పాటు వెళ్ళి చూడవలసినంత డిగ్నిటీతో ఈ సినిమాని హ్యాండిల్ చేసినందుకు అందరినీ, టీం అంతటినీ ఈ సందర్భంగా నేను మెచ్చుకుంటున్నాను. అండ్ నీరజ హ్యాస్ ఎ వెరీ లాంగ్ వే టు ట్రావెల్ యాజ్ ఎ డైరెక్టర్. దిస్ ఈజ్ మై ఫైనల్ వెర్డిక్ట్ ఆన్ హెర్. థ్యాంక్ యూ సో మచ్.